నేను ఎక్కడికొచ్చానో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది కదా! ఎందుకు అర్థం అవ్వదులేండి. అసలు ఇది తెలవనోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ ప్రకాశం బ్యారేజీ, అట్లాగే ఆ పైనున్న ఓంకారం, ఓం త్రిశూలం చూస్తేనే నేను ఎక్కడికొచ్చానో అర్థమైపోద్ది. మనం మొక్కులైతే మొక్కుంటాం కదండీ! అది నెరవేరినాకేంటంటే ఇంక ఆ మొక్కు తర్వాత తీరుద్దాంలే అని అట్లాగే పెండింగ్ పెడతామనమాట. నేను మా అబ్బాయి రిజల్ట్స్ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్న మొక్కు ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా అమ్మవారికైతే మెట్లు పూజ చేయడానికి ఇవాళ శుక్రవారం కదా అని చెప్పేసి ఇవాళైతే రావడం జరిగిందండి. ఇంకా వాడికి కూడా కాలేజీలు బిగినవుతాయి కదా, ఎందుకంటే వాడి చేతే చేపిస్తానని నేను మొక్కుకున్నాను. అందుకనే ఇప్పుడైతే రావడం కుదిరింది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి చక్కగా మెట్లు పూజకి అయితే చక్కగా పసుపు కుంకాన్ని రెడీ చేసుకుని కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి ఇంకా పిల్లోడి చేత అయితే మెట్లు పూజ అయితే చేయించానండి. ఇవాళ అయితే ఎంతమంది జనం ఉన్నారంటే మనకి దసరా నవరాత్రుల్లో ఎలా ఉంటుందో ఈరోజు అలా ఉందండి. మెట్లు ఎక్కడానికి కూడా చాలా టైం పడుతుందనమాట. అంటే మెట్లు ఎక్కడానికి కూడా అంతమంది జనం వెనకాల క్యూ లైన్లో వెళ్తున్నట్టు ఉందనమాట. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంక దర్శనం చేసుకుని బయటకు వచ్చామన్నమాట. ఈలోపు మా అబ్బాయి గుళ్ళు తప్ప మమ్మీ అక్కడికి తీసుకెళ్ళదన్న ఫీలింగ్తో అయితే చూస్తూ ఉన్నాడండి.